11వ సూత్రం. ధ్యానహేయ తద్వృత్తయ. తద్వృత్తయ అనగా ఆ వృత్తులు ధ్యానహేయా, ధ్యానముచే తిరస్కరింపదగినవి. అంటే క్రియాయోగం వల్ల ఏం వస్తుందో చెబుతున్నాడు. అదే పనిగా ఉత్సాహంతో, సరదాతో, నిష్ఠతో అదే పని చేస్తూ ఉంటే ఏమొస్తుంది? మైండ్ దాని మీద తప్ప ఇంకో దాని మీద అప్లై అవ్వదు. పని చెప్తే పని చేస్తున్నప్పుడు తప్ప కోసిన మనస్సు ఆ రకంగా లొంగదండి. అంటే మీరు ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు మైండ్ ఒక మార్గంలో ఉండవలసిందే కానీ, అంటే మీరు ఇంకొక న్యూక్లియర్ తయారు చేయిస్తే దాని చుట్టూ మెంటల్ వైబ్రేషన్స్ ఒక కొత్త ఫారంలోకి, డిజైన్లోకి ఫారం కావాల్సిందే గాని ఇంకొక మార్గం లేదు. ధ్యానం అంటే పోగొట్టుకుందాం అనే ధ్యానం కాదు, దెబ్బతింటారు. దేన్ని ఆచరించాలో చూసుకునేది ఆచరిస్తూ దాన్ని ధ్యానం చేయటంలో ఉండాలి. అది ధ్యానం అంటే. మనం ఏవి పోగొట్టుకోవాలో వాటిని కాదు ధ్యానం చేయటం ఎప్పుడునో. అది ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎందుకని ఇందాక సూత్రంలోనే జాగ్రత్త పడ్డాడు. ప్రతి ప్రసవ ధ్యానం. జాగ్రత్త. ధ్యానం అంటే ప్రతి ప్రసవము, అంటే న్యూట్రలైజింగ్ టైప్ ఆఫ్ మెడిటేషన్. ఎవడి మీద మైండ్ లో ఈర్ష్యగా ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఒక ఈర్ష్యగా ఉన్నటువంటి వాడిని చూసి క్షమించిన వాడి కథ ఏదన్నా మీరు ఎరుగున్నది ఉంటే ఆ కథ శుభ్రంగా ముందు చదువుకోండి పొద్దున్నే. ఏది? స్వాధ్యాయం. అలాగా మనం ఎవరి మీదన్నా ఈర్ష్యగా ఉంటే వాళ్ళకి, నాకు పొరపాటున ఇలాగ నీ మీద ఈర్ష్యాభావం ఉన్నది, క్షమించవలేను అని ఒక ఉత్తరం రాయండి. వదిలిపోతుంది అంత. ఏమండి, మీకు తెలిసిన మార్వాడీలలో ఒక తెగ వాడుతున్నారు, మిలీనియర్స్, బిజినెస్ పీపుల్. వాళ్లలో హిందూ మార్వాడీస్, నాన్ జైన్ మార్వాడీస్ లో ఒక సెక్ట్ ఉన్నారు. ఈ కేశవరామ్ సిమెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్. వాళ్లలో ప్రతి ఒక్కడు పిల్ల పెద్ద చెయ్యి పట్టుకుని, కలం పట్టుకుని రాయటం వచ్చినటువంటి వయస్సు దగ్గర నుంచి ప్రతి సంవత్సరంను దీపావళి అంటే వాళ్ళకి సంవత్సరాది, ఆ రోజున చేరేటట్లుగా వారు ఎంతమంది ఎరుగున్నారో అంతమందికి లిస్టు ప్రతి వాడి దగ్గర ఉంటుంది. వాళ్ళందరికీ వేరువేరుగా, ఒక ఇంటూ 5-6 ఉంటే 5-6 వేరువేరుగా, ఈ సంవత్సరంలో నేను నీకు శరీరం చేత గాని, మనస్సు చేత గాని, ఏదైనా పనుల చేత గాని అపకారం చేసి ఉన్నట్లయితే నన్ను క్షమించవలసింది, తెలియజేయవలసినది నమస్కారములు అని చెప్పి ఉత్తరం రాస్తారు. మనం కోసిన రాస్తాం. నా మటుకు నేను రాయను. ఫార్మాలిటీ కింద రాసినా లాభం లేదు. ఆ రోజున రాయాలి కాబట్టి అందరికీ వస్తాయి, గబా వచ్చేస్తాయి, చూసుకోకుండా ఇక్కడ పెట్టేసేయటం, వీడు కూడా రాయటం, దానివల్ల ఏం ఉపయోగం లేదు. సంవత్సరానికి ఒక మాట ఆల్ సోల్స్ డే అని, అంటే సంవత్సరానికి ఒకే రోజు తదినం పాశ్చాత్యుల్లో తెల్లవాళ్ళకి, నవంబర్ 7వ తేదీ. అంటే ఈ సంవత్సరంలో ఏ రోజు పోయినా ఆ రోజున తదినం పెడతారు ఎవరికైనా సరే. అందులో 2 రకాలు ఉంటాయి కదా. మనం పెట్టినా కూడా ఎప్పుడైపోతుందో, భక్తులు ఎప్పుడు వేస్తారని పెట్టేవాళ్ళం కొందరం. వాళ్ళు అంతే, ఎవడైనా మొత్తం పేరు తేడా గాని. అలా కాకుండా పెద్దలు ఈ రోజున మన ఇంటికి వచ్చారు, దైవ స్వరూపులు అని వాళ్ళకి, దైవానికి మనం పెడుతూ ఉన్నటువంటి నైవేద్యంగా పెట్టడం. ఇద్దరు ఉంటారు కదా. ఈ 2వ రకంగా పెట్టినటువంటిదే మీకు ఏమైనా ఉపయోగిస్తుంది కనుక ధ్యానహేయములు. మీ ధ్యానంలో మార్పు రావాలి. ధ్యానం దేంటో జరగాలి? ప్రతి ప్రసవ ధ్యానము కలగాలి. అది అందుకని ప్రతి ప్రసవ హేయములు, ధ్యానహేయములు అని చెప్పాడు. ఏవి? తత్వృత్తయ. ఆ పై చెప్పిన వృత్తులు. తత్వృత్తయ అంటే ఏ వృత్తులు? చిత్త వృత్తులు అని చెప్పాడు కదా. ఎన్ని? ఏమిటవి? ప్రమాణము, యూజింగ్ ది మెజర్. విపర్యయము, రాంగ్లీ యూజింగ్ ది మెజర్. వికల్పము, నిద్ర, స్మృతి. ఇవే వృత్తులంటే వృత్తయ అని ఉంది. ఎవడు తద్ వృత్తయ అంటే ఆ వృత్తులు అన్నాడు.
ఆ వృత్తులు ఎన్ని రకములు? అక్లిష్టములు 5 అంటే ఇందాక చెప్పిన క్లేశములు తక్కనటువంటి వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి చిత్తవృత్తులు 5. క్లిష్టాహ అక్లిష్టాహ. క్లిష్టములు ఎన్ని రకములు? 5. ఏమిటవి? అవిద్య అంటే అవిద్యా ప్రమాణం కలవాళ్ళం ఉంటాం, అవిద్యా విపర్యయం కలవాళ్ళం ఉంటాం, అవిద్యా వికల్పం కలవాళ్ళం ఉంటాం, అవిద్యా నిద్ర గలవాళ్ళం ఉంటాం. అవిద్యా నిద్ర అంటే నిద్ర పట్టకపోతే కేటలెప్సీకి మత్తిచ్చి పడుకోబెడతారు, అది నిద్రనే అనుకుంటాం. అలాగే అవిద్యా స్మృతి గలవాళ్ళం ఉంటాం, అక్కడ మనం వర్ణించుకున్నాం ఇవన్నీ. అలాగా ఒక దాంతో 5, రెండవ దాంతో అస్మితతో 5, రాగముతో 5, ద్వేషంతో 5, అభినివేశంతో 5. 5 5లు అయ్యా 25 ఒరిజినల్ 5. మొత్తాన్ని నెలకి తారీఖులు. అది తద్వృత్తయ అంటే మల్టిప్లైడ్. జాగ్రత్త అంటున్నాడు. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే గురిగింజంత వెర్రి, వ్యాపాకంత వెర్రి, నల్లటి మచ్చ, చెడుగుని చుక్క, ఇట్లా రకాలుగా ఉంటాయి మనకి అన్నాడు. ఎవడి మచ్చ వాడికి తెలియదు, ఒడి మచ్చ వాడు చూసి నవ్వుతూ ఉంటాం అన్నాడు. అంతే కదా. ఇవి తద్వృత్తయ. ఈ వృత్తులన్నీ కూడాను క్లేశం లేకపోయినా ఇదివరకు చెప్పినటువంటి ప్రణవోపాసన చేసిన మార్గం చేత, క్లేశములు ఉంటే అది చేస్తూ ఈ క్రియాయోగం కూడా చేసినందువల్ల చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. కనుక క్రియాయోగం ఎక్స్ట్రాగా ఎందుకు పనిచేస్తుంది? ఈ క్లేశములు, క్లిష్టములైన చిత్తవృత్తులు కలవారికి క్లిష్టముల నుండి విడిపించుటకు. కనుక ఈ మార్గమును ప్రతిప్రసవ మార్గము అందురు. అంటే యాంటీపతి, న్యూట్రలైజింగ్ టైప్ ఆఫ్ మెథడ్. ఉన్నటువంటి మార్గాన్ని న్యూట్రలైజ్ చేయడానికి కావలసినటువంటి మార్గం అని అంటారు. అది పద్ధతి. మాస్టర్ సి గారి దగ్గరికి ఆయన వచ్చాట, పాదాల మీద ఇట్లా ఫ్లాట్గా పడిపోయాడు, పూర్తిగా హరిజంటల్గా. అంటే శరణాగతి వాడు ఉద్దేశం. సరెండర్ అంటారే, అది సరెండర్ అంటే ఫిజికల్ గా పట్టం కదా. పడిపోతే కొంచెంసేపు అయిన తర్వాత సరే లేదన్నట్టు, మరి పడ్డాక లేవాలి కదా. సరే లేచాడా. ఏమిటి అని అడిగితే ఆపదలో ఉన్నాను. పర్లేదు తగ్గిపోతుంది. వాళ్ళు ఎప్పుడు పర్వాలేదంటారు. ఎందుకంటే మనం ఆపదలో ఉన్నామని చెప్పినవి చాలా అల్ప విషయాలు. అందులో ఆపదలు గీపదలు ఏముండవు అంటే అప్పులో మనం చేసుకున్నవే కదా, అంచేత ఏడిసేవలే తగ్గిపోతాయిలే అని చెబుతారు వాళ్ళు. ఏమిటో కనుక్కోకుండా అడగక్కర్లేకుండా. ఎందుకంటే మనం ఆపదలను పిలిచే ఎంత లెక్కలో ఉంటాయో వాళ్ళకి తెలుసు. ఇది అనారోగ్యం, తచ్చో పుచ్చో నీరసం, పోతామో అని అనుమానం, ఇది ఇట్లాంటి అల్ప విషయాలు. అదేమిటంటే అది అల్ప విషయాలు అంటారు అని వాడిని మనం అడుగుతాం గురువుని. పోతామని అనుమానంగా ఉందంటే పోతే దానికి ఏటో పోతే పోనీ అంటాడు అనుకో. అయ్యో వీడి దుంపగా వీడి గురువు ఎందుకు ఇంకా అనిపిస్తుంది. ఇలాంటి షాకులు తినిపించేవి చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. మరి శరీరం పోతే నీకేమో ఆయన ఉంటావు కదా అంటాడు వాడు. మరి ఈ పెళ్ళం పిల్లలు వీళ్ళంతా ఏమవుతుంది, నువ్వు పుట్టకపోతే ఏమయ్యేవాళ్ళు అని అడుగుతాడు. అప్పుడు మనం ఆలోచించడం మొదలెడతాం. ఇంకోళ్ళకి భార్య అయి ఉండేది కదా అనుకోకూడదు కానీ ఏమి లాభం లేదు, కివిన్ నాస్తి అనుకోక మీరు తెచ్చే సొల్యూషన్ ఏమిటి? మనం పుట్టకపోతే లేదా మ్యారేజ్ లోపలే మనం ఆత్మహత్య చేసుకుని ఉంటే ఆవిడ ఇంకోటి ఇచ్చేసి ఉండేవాళ్ళు లేదా అలా అనుకుంటాం. ఎందుకంటే ఆన్సర్ అది ఒకటే, యాక్సిడెంటల్ గా మనకి ఇచ్చారు కాబట్టి. కానీ ఎవరికైనా అంతే విషయాలంతే, అంతకంటే ట్రూత్ లేదు వాటిలలో, ఇన్సిడెంట్స్ లో. అవి వాళ్ళకి తెలుసు. అంచేత నేను పోతానేమోనంటే సరే కానిలే అంటాడు వాడు. ఆఫ్టర్ ఆల్ తర్వాత సంగతి ఆలోచించంటాడు. ఇంక తర్వాత ఏముంది మట్టి అంటాడు వాడు. ఓ పెద్ద కాలిటెక్స్ ఆఫీసరు 12 ఏళ్ల కింద ఈ ఊళ్ళో పోతాడని డాక్టర్స్ అందరికి చెప్పారు. కబురు పంపించాడు. చిన్నప్పుడు మా క్లాస్మేట్. సరే వెళ్ళి చూసి రాత్రి అందరు వెళ్ళిపోయేదాకా కూర్చోబెట్టాడు 10ంటికి. ఏమిటంటే తలుపు దగ్గరేసి ఏం లేదు. అతడు 3వ మాట వివాహం చేసుకున్నాడు. చాలా చిన్నపిల్ల ఆ అమ్మాయి.
తనకు ఆవిడికి 19 సంవత్సరాలు తేడా ఉంది వయసులో. చాలా అందంగా ఉంటుంది, పైగా అదో చికాకు. అప్పుడు వాడు నన్ను అడిగాడు తలుపుల దగ్గరికి వేసి, నేను పోతే అప్పుడు ఈవిడ బిహేవియర్ ఎలా ఉంటుందో అనేటువంటిది ఒకటి నాకు చాలా ఇదిగా ఉంది అన్నాడు. ఎవరి సంగతి అంటే నా వైఫ్ సంగతి అన్నా. నువ్వు పోయాక నీ వైఫ్ ఏమిటన్నా అంటే నేను ఆలోచించలేదు, దట్స్ ట్రూ అన్నాడు. వాడికి అది వదిలేసింది. కానీ కూడా పోలే, ఇప్పుడు ఉన్నాడు కూడా. అయితే ఉద్యోగంలోంచి వాడు అన్ఫిట్ అయి తీసేశారు. ఇంటి దగ్గర ఉంటున్నాడు, ఆస్తి గీస్తి ఉంది. ఆచార్యులే మావాడే, అంటే మావాడు కదా, అరవాచార్యులు అనుకోండి. ఇప్పటికీ ఉంటూనే ఉన్నాడు వాడు, బానే ఉన్నాడు. ఆవిడ్ని ఫ్రీగా ఉండనివ్వాలి అంటే వాడు పోతే ఫ్రీగా ఉండేది, వాడు అనుమానించింది జరిగి ఉండేది, అది ఎలా చేయలేదా. కనుక ఈయన చెప్పినటువంటి ప్రతిప్రసవ హేయములు అనేటువంటి ఉన్నాయి, క్రమంగా చిత్తవృత్తులు నిరోధం జరగటానికి మార్గంగా చెప్పాడనమాట. ఇది పద్ధతి. ప్రతిప్రసవ మార్గం పెట్టండి అంటే ఏదుందో చూసుకోండి లోపం, అది మర్చిపోయేటందుకు ఇంకేం చేయాలో అది చేయండి, కానీ ఇది మర్చిపోవాలని సతాయించకండి, ఎక్కువ అవుతుంది ఆ భయం. అది చేయవలసింది. ఇప్పుడు పిల్లకి జ్వరంగా ఉంటే చూడమని డాక్టర్ ఏమో పిలిచారు. జ్వరానికి మందిస్తూ వాడు ఊరుకోకుండా ఏం చేశాడు, అక్కడ సబ్మెరీన్స్ తిరుగుతున్నాయంటే అమెరికన్స్, నేవీలో చాలా అలర్ట్ గా ఉన్నారు. ఎప్పుడు ఊరి మీద అటాక్ జరిగినా కానీ జరగచ్చు. ఆ సబ్మెరీన్స్ లోంచి వాళ్ళు అటాక్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క పేటని కాల్ చేస్తుంది. ఎవరో విన్నాడు వాడు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కాల్చుకుని కట్నం కోసం డాక్టర్ పేసాడు, కానీ ఎవరి దగ్గర చెప్పొచ్చో ఎవరి దగ్గర చెప్పకూడదు అనే కామన్ సెన్స్ పుట్టలేదు వాడికి. చూసారు, ఈ పిల్లకి వీడు జ్వరం పోకపోతే మానేగానే ఏమైంది, డాక్టర్ వెళ్ళిపోయాడు. ఇట నిద్ర కన్ను పడగా ఓ ఓ ఓ అంటూ లేచింది. విపరీతమైనటువంటి హై ఫీవర్ ఎక్కువైపోయింది. యాక్చువల్గా జరిగింది ఈ ఊళ్ళో. ఆ రోజున ఒక షిప్ని ఇక్కడి నుంచి కొట్టేశారు, సింక్ చేశారు మన వాళ్ళు ఆ నైట్ని. ఆ రోజు జరిగింది ఈ ఘటన. ఆ పిల్లకి ఆ ఫీవర్ తగ్గటానికి మరి అక్కడ సైకలాజికల్ గా ఉన్నటువంటి పుండు మానితే కదా ఫీవర్ తగ్గేది. అంటే మనం ఏం చేస్తున్నామో తెలియకుండా మనం బఫెలో లాగా చేసేటువంటి వాళ్ళని చాలా పనులు చేస్తాం. అట్లాగా వైద్యం కావచ్చు అనుకుంటాం మనం చేసేది, వైద్యం కాదు అది. కనుక మనం పద్ధతిని బట్టి చేయాలి. ఇప్పుడు ఆ పిల్ల ఉందనుకోండి, ఆ పిల్లని ఇమీడియట్ గా ఏం చేయాలి, ఒక కారులోనో లేకపోతే ఒక రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ లోనో ఎక్కించి ఏ ఊరో తీసుకెళ్లి ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళిపోయాం అనేటువంటి సెన్స్ ఆ పిల్ల పుట్టించాలి. పుట్టించి మీరు మంది ఇవ్వండి, ఇవ్వకపోండి, తగ్గిపోతుంది. అంతేగాని ఇక్కడ కూర్చోబెట్టి సబ్మెరీన్స్ వస్తే మాత్రం మనకేం, ఎన్ని గుండెలు వాళ్ళకి బాంబులు వేయడానికి వేస్తారా, వేస్తే మాత్రం మన వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు ఒకటి వేస్తే మనది ఒక పేట పోతే వీళ్ళు 2 వేస్తారు, వాళ్ళ సబ్మెరీనే మునిగిపోతుంది. వీటితో ఆ పిల్లకి తగ్గుతుందా, ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ మార్గం మాత్రం చూసుకోండి, ప్రతిప్రసవ హేయము అయినటువంటి మార్గం చేయండి అన్నాడు. ఏం చేస్తే ఆ పిల్లని ఎక్కడికి రిమూవ్ చేస్తే, తర్వాత ఎలాంటి ఫ్రెండ్స్ తో కూర్చోబెట్టి మాట్లాడితే, తర్వాత ఏ రకమైనటువంటి సత్కాలక్షేపములు చేస్తే ఆ అమ్మాయికి 2-3 నెలలు ఆ కొత్త ఊళ్ళో డాన్సో మ్యూజికో నేర్పించడం మొదలెట్టండి. తర్వాత మళ్ళీ తీసుకొచ్చినా ఏం పర్వాలేదు. అప్పుడు మీరు చేసింది డాన్స్ మ్యూజిక్ నేర్పడం వైద్యమా అని అడిగితే వైద్యమే. అది ప్రతిప్రసవ హేయం. అంటే మంది ఇవ్వటం, మాత్ర వేయటం, ఠా నాగటం అదొకటే వైద్యం, అది మంగళ వైద్యం. మందేయటం తగ్గటం అనేది పెద్ద వైద్యం కాదు. అది మహా అయితే 20% అన్నాడు జ్వాల్కూల్ గారు. మిగతా అంతా 80%. వైద్యం చాలా ఉన్నది, అది తెలుసుకుంటాం అనేది జాగ్రత్తగా తెలుసుకోవాలి, ఊళ్ళ దగ్గర పెట్టుకోవాలి. మనం మందుల ద్వారా చేసేటువంటి వైద్యం అది ఏదో వెటర్నరీ వైద్యం లాంటిది, 20% అని చెప్పాడు. సరే, కనుక ప్రతిప్రసవ హేయములు. చిన్నప్పుడు జడత్వం చెందాడు కుర్రాడు, చదువు రావటం లేదు. కారణం ఎక్కడ ఉంటుంది? ఒక పెద్ద హోమియో డాక్టర్ గారు చాలా దేశ సేవ చేస్తున్నటువంటి ఆయన బెల్జియంలో ఒక విలేజ్ లో ఆ కుర్రవాడిని 19 సంవత్సరాలు తీసుకొచ్చాడు.
వైద్యం ఎంత జరిగినా ఇతని వ్యాధి నయం అవటం లేదు. జడత్వంలో ఉన్నాడు చిన్నప్పటి నుంచి కూడాను. ఊరికే తిరుగుతాడు, అన్నం పెడితే తింటాడు. ఏమీ తెలియదు, చదువు రాదు, బంధువులు ఎవరో ఏమిటి అనేటువంటిది తెలియదు. అమ్మా నాన్న ఇంట్లో వాడు మాత్రం తెలుసు, ఇంకేం తెలియదు, వాడు పెరుగుతున్నాడు. దీని సంగతి అని కొంచెం 5 నిమిషాలు కామ్గా కూర్చునేటప్పటికీ వీడి గర్భంలో ఉండగా అబార్షన్ అవటం కోసం అటెంప్ట్ చేశారు. కఠిన విషయం అది. మెడికల్ గా రైట్, లీగల్ గా రైట్ అయితే అవ్వచ్చు, కానీ దట్ ది హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ స్కౌండ్రల్ అన్నమాటే కదా అబార్షన్ ట్రై చేశాడంటే. బయలాజికల్లీ హీ ఈజ్ ఎ రోగ్. మెడికల్ గా రైట్ అవటం, లీగల్ గా రైట్ అవటం వేరు. మనం అందరం 10 మంది వ్యధోళం కలిసి అది రైట్ అని పెట్టుకుంటే లీగల్ గా అది రైట్ అంటాం. అది లెక్క ఏమిటి? ఒకే డేటా పుచ్చుకుని ఓ పక్కవాడు మర్డర్ చేయలేదని ప్రూవ్ చేస్తాడు, ఇంకో పక్కవాడు మర్డర్ చేశాడని ప్రూవ్ చేస్తాడు. అది లీగల్ రైట్. 2 పక్కలకి అదే డేటా కదా. చేత అది కాదు కావాల్సినటువంటిది. ఆ కుర్రాడికి ఇట్లా ప్రెగ్నెన్సీలో ఉండగా అబార్షన్ అటెంప్ట్ చేసిన మాట నిజమేనా ముందు కనుక్కోండి. ఆ షాక్ తగిలింది, వాడు చావలేదు. ఇంకా మాట్లాడ కూరుకున్నారు, వాడు పుట్టాడు. బ్రెయిన్ కి ఆ షాక్ తగిలింది, వీడికి తగ్గదు అని అంటే ఆ పిల్లవాడి తల్లిని పిలిపించారు. 30 మైళ్ళ దూరంలో ఉంది. మర్నాడు ఉదయానికి పిలిపించారు. బెల్జియంలో కాక్సీడ్ అనేటువంటి ఒక విలేజ్ లో పిలిపిస్తే తల్లి జరిగిన మాట నిజమే చెప్పింది. ఆవిడ పైగా బాగా పెరిగిన తర్వాత 8వ మాసంలో అబార్షన్కి అటెంప్ట్ చేశారు. మన దేశంలో కూడా అలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు. వాళ్ళు కొంచెం పర్సెంటేజ్ ఎక్కువ, అంతే తేడా. అంటే హ్యూమన్ బీయింగ్సా, వెటర్నరీ హ్యూమన్ బీయింగ్సా అన్నది కొంచెం పర్సెంటేజ్ తేడా తెల్ల జాతికి మన జాతికి. ఇంకొక 10 సంవత్సరాలు అడిగితే మనకు కూడా ఆ పర్సెంటేజ్ టచ్ అవుతూ ఉంది క్రమంగా. అందులో ఏం తేడా లేదు. అక్కడ చెప్పింది ఆవిడ, ఇలాగా అటెంప్ట్ చేశాం, పోలేదు, సరే అని ఊరుకున్నాం, ఇప్పుడు పుట్టాడు. ఇంకెందుకు రమారమణ గోవింద హరి దండం పెట్టి ఊరుకుంటాం, ఇంకా వైద్యం గీద్యం అనేది మీకు టైం వేస్ట్ డాక్టర్ గారు అని చెప్పాను. ఆయన అహోరాత్రాలు అందరికీ సేవ చేస్తూ నిద్ర కూడా లేకుండా ఉండి లాస్ట్ ఇయర్ పాపం ఆరోగ్యం పోగొట్టుకుని స్థితి పొందాడు, శరీరం వదిలిపెట్టాడు. ఆయన డాక్టర్ ప్రాదేశ్ అని ఒక మహానుభావుడు. ఆయన ఫోటో కూడా మన నర్సింగ్ హోమ్ లో పెట్టాను నేను. అంత అడ్మిరేషన్. ఆయన నేను అంత ప్రాణ స్నేహితులు. లండన్ లో ఇంటర్నేషనల్ హోమియోపతి స్కూల్లో ఆయన పార్ట్ టైం లెక్చర్స్ ఇస్తాడు. 7 సంవత్సరాల నుంచి పాపం ఆయనకు ఉన్నటువంటి హోమియోపతి ప్రజ్ఞ అంతా ఉపయోగించాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చింది నీకు అన్నాడు. నువ్వు కూడా కాముగా కూర్చుంటే నీ మైండ్కి తడుతుంది, వాడి మైండే చెబుతుంది అని చెప్పాను. కనుక ప్రతి ప్రసవ హేయా అన్నమాట పతంజలి చెప్పిన దానికి మనం గమనించి జాగ్రత్త తీసుకోవాలి. అంటే కౌంటర్ యాక్టింగ్ ది ప్రీవియస్ టెండెన్సీస్ కావలసినటువంటి ఒక యాక్టివిటీకి ఒక న్యూక్లియస్ తయారు చేయండి. అంటే క్రియేట్ ఏ న్యూక్లియస్ ఫర్ ది యాక్టివిటీ దట్ కెన్ కౌంటర్ యాక్ట్ ది ప్రీవియస్ టెండెన్సీస్. ఇది 10-11 సూత్రాల్లో చెప్పబడినట్టు. ఎందుకంటే టెండెన్సీస్ ని పోగొట్టగలిగినటువంటి సైకాలజిస్టు కొమ్ములు మొలిచిన వాడు ఈ భూమి మీద ఎక్కడ పుట్టలేదు. నిద్ర పట్టదంటేనే ఎందుకు పట్టదో చెబుతాడు, కానీ నిద్ర పట్టడానికి ఏం కావాలో చెప్పగలిగినటువంటి సైకాలజిస్ట్ ఇంతవరకు పుట్టలేదు. మీకు నిద్ర ఎందుకు పట్టడం లేదో చెప్పగలడు మునగాడలే. కానీ నిద్ర పట్టడానికి ఏం చేయాలంటే ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ నానా గడ్డి తినమంటాడు. వాడికి తెలిసింది అదొకటే. అక్కడ మళ్ళీ క్రూడ్ అండ్ అన్సైంటిఫిక్ వెటర్నరీ మెథడ్సే అక్కడ పెడితే, లేకపోతే అవైలబుల్ కాదు వాడి దగ్గర. ఇలాంటి ఏన్షియంట్ సైన్సెస్ పుస్తకంలోకి ఇండియనో, ఈజిప్షనో, చాల్డియనో అలాంటి పుస్తకాలకు పెడితే మీకు ఆన్సర్స్ ఉన్నాయి. కానీ మోడర్న్ సైంటిఫిక్ లెవెల్లో ఇంకొక 150 సంవత్సరాలు పెడితే కానీ ఎవల్యూషన్ లో ఈ స్టేచర్ ని అర్థం చేసుకుంటానికి కూడా లాభం లేదు. వాళ్ళ ఎయిట్ తీసుకుంటే తొందరగా హేజన్ అవుతుంది సైంటిఫిక్ ఎవల్యూషన్. మనం చాలా బ్యాక్వర్డ్ గా ఉన్నాం, అన్ని కంట్రీస్ వాళ్ళు కూడా. కనుక ఈ 11వ సూత్రంలో ధ్యానహేయములు అన్నాడు, 10వ సూత్రంలో ప్రతిప్రసవహేయములు అన్నాడు. కనుక ధ్యానం ఎట్లో ఏ రకమైన ధ్యానం చేయాలంటే ప్రతిప్రసవాత్మకమైన ధ్యానము చేయవలెను. అది చెప్పింది. ఒకడు ఎప్పుడు కూడా పెళ్లిళ్లలో సర్వీస్ చేస్తూ ఉండేటువంటి పని 10 మందికి చేస్తున్నాడు అనుకోండి. వాడికి పెళ్లి అవ్వలేదు, పాపం వయస్సు మించిపోయింది, ఎవరు పిల్లనివ్వలేదు.
ఏం చేయాలి? పెళ్ళి అవ్వలేదు అంటే ఏడుస్తూ చచ్చిపోవడం తప్ప ఏం జరిగేది లేదు కదా. ఆఫ్టర్ ఆల్ హీ డైస్. అందుకని ఏం చేయాలి? పెళ్లిళ్ళు వచ్చినప్పుడు అలా శుభ్రంగా 10 మందికి చేతులతో భోజనం వడ్డించం అంతే. ఇంకా వాడికి పెళ్ళి అవ్వలేదనేటువంటి హడావిడి ఉండదు. యాక్టివిటీ క్రియేట్ చేసుకోమన్నాడు పద్ధతి. అది ఏదో తెలియక పెడుతూ ఉంటే కుక్కని కర్ర ఇసిరాడు, కచ్చింది, అదే కల్లోకి వస్తుంది. ఏం చేయాలి అంటే 10 కుక్కలకి రోజు ఒకదానికి అన్నం పెట్టుకున్నాడు అంతే. కామం పోవటం లేదు. ఏం చేయాలి? సెక్స్ పుస్తకాలు చదువుకుంటే లేదు ఆన్సర్. ఇంకా యానిమల్ అయిపోతాడు కానీ కామానికి సెక్స్కి తేడా తెలియనటువంటి ప్రతిభ రాసిన పుస్తకాలు చదవకూడదు. కామాన్ని గురించి ఆలోచించకు అని చెప్పి అంతకంటే లాభం లేదు. వాడికి నీతులు చెప్పి దబాయించి అంతకంటే లాభం లేదు. అబ్స్టినెన్స్ ఆఫ్ సెక్స్ ఈజ్ నో సెలిబసీ. అది జాగ్రత్తగా గ్రహించుకోవాలి. సెక్స్ స్టార్వేషన్ చేసి బ్రహ్మచారిని అనుకునే తాను మోసం చేసుకుని అంతకంటే లాభం లేదు. అలా అక్కర్లేదు, సెక్స్ లో మునిగిపోదాం అనేటువంటి ఈ మోడర్నిజంలోకి వెళ్లిపోయినా అంతకంటే లాభం లేదు. పురుగులు పడి చచ్చిపోతాం. అంటే ఇవన్నీ కూడా డిఫీటిస్ట్ మెథడ్స్. వీటిలలో ఏదైనా సరే ఎటు వెళ్ళినా సరే బురదగుంట్లో వెళ్ళి పడిపోవటం, ఇంకేం లేదు. చివరికి మళ్ళీ మనిషి బుర్ర ఉండదు మనకి. సూక్ష్మజీవుల లెవెల్లో మన బుర్ర ఉంటుంది అటు పైన వీటిలో. అయితే ఏం చేయాలి అనంటే, వాడు మొగాడైతే ఆడవాళ్ళకిన్ని, ఆడదైతే మగవాళ్ళకిన్ని ప్రాణప్రమాదకరమైనటువంటి కలరా మొదలైనటువంటి వ్యాధులు వస్తే ఉపచారం చేయవలసినటువంటి హాస్పిటల్లో పరిచారకుడు, సేవకుడుగా ఒక 10 ఏళ్లు పనిచేయి. వాడి చేతుల మీద కొంతమంది చచ్చిపోతారు, కొంతమందిని ఎత్తుకు తీసుకెళ్లి పడుకోబెట్టాలి, కొంతమంది ఒంటి మీద బట్ట ఉంటుంది, కొంత మీద ఉండదు. ఒంటి నిండా బొబ్బలు, కురుపులు, పుళ్ళు, చీము, నెత్తురు, విరోచనం, వాంతి, ఇవన్నీ తటస్థపడతాయి సేవించేప్పుడు. దీంతో సైకలాజికల్ అబరేషన్స్ లేకుండా ఉండేటువంటి స్టేజీ ఏ సైకాలజీ ప్రొఫెసర్ ముండా కొడుకు వాడికి ఇవ్వలేడు. ఇది ఒక్కటే మెథడ్. కనుక యూనివర్సిటీస్ లోనూ డాక్టర్స్ దగ్గర దొరికేది కాదు ఈ సొల్యూషన్. ఇక్కడ మాన్యువల్ లేబర్ లో రోజుకి 1-2 గంటలో ఫిజికల్ సర్వీస్ చేస్తే ఏమవుతుంది? నువ్వు ఇంకా ఈ వేదాంతం చెప్పినందువల్ల ఏం లాభం లేదు. వాడికి సెక్స్ నేర్పినందువల్ల మరి హేవలా కెల్లీస్, మేరీ స్టోప్స్, వీటి వల్ల ఏమీ లాభం. అంటే ఇంకా కంపు కొట్టించుకుని పుల్లబెట్టి కెలకటం తప్ప దానివల్ల సైకాలజీ ఆఫ్ సెక్స్ తెలుసుకున్నందువల్ల వచ్చినటువంటిది ఏమీ లేదు. అంటే ఎవడికి ఏది లోపమో వాడి బుద్ధి దాని మీదనే పనిచేస్తూ ఉంటుందన్నాడు ఫ్రాయిడ్ గారు. ఆ ప్రకారం జీవితంలో ప్రతి యాక్టివిటీ సెక్స్ మీదనే ఉంటుందన్నాడు. ఏం చేత ఆయనకి సెక్స్ యాక్టివిటీ లేదు లైఫ్ లో. ఆయన బార్న్ మిస్ఫిట్ ఫర్ సెక్స్. చూడండి మీరు ఆయన జీవిత చరిత్ర. ఆయనే రాశాడు. ఆ సూత్రం ఆయనే రాశాడు, ఈ సూత్రం ఆయనే రాశాడు. భక్తి దగ్గర నుంచి తల్లిదండ్రులు, తల్లికి బిడ్డ మీద, బిడ్డకి తల్లి మీద ప్రేమ దగ్గర నుంచి సెక్స్ యొక్క విపరిణామములే అని రాశాడు యాక్టివిటీ. ఏం చేత రాశాడంటే ఆయనే ఇచ్చాడు ఆన్సర్. ఎవడికి ఏది లోపమో అన్ని కూడా అందులోనే చూస్తాడన్నాడు. కోపడుకోండి, మీ దగ్గర ఆన్సర్ లేదు కోపం వచ్చిన. అయితే చాలా మంది బుర్రలు అది చదువుకుని ఏమి అవలేదు, దానికోసం రెడీగా ఉన్న ఏదన్నా కన్ఫ్యూజ్ అయ్యానే కానీ మిగతా వాళ్ళు పిచ్చిముండ కొడుకు అనుకున్నారు. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే, రేపు అంతే. ఒక అన్ఫిట్ గా ఉన్నటువంటి పుస్తకం చదువుకుంటే ఏమనుకోరు. ఎందుకంటే దేర్ ఆర్ నో బ్యాడ్ బుక్స్ అన్నాడు ఎమర్సన్. దేర్ ఆర్ ఓన్లీ బ్యాడ్లీ రిటర్న్ బుక్స్. తెలుస్తుంది. తను చదువుకునేవాడు కొంచెం నిదానించిన వాడైతే వీడు రాసిన వాడు పాపం పిచ్చిముండ కొడుకు అని తెలుస్తుంది. అంచేత ఇంకేం చెడిపోవటం ఉండదు. లేకపోతే మరి రామాయణం చదువుకున్న వాళ్ళందరిలో కనీసం చదువుకోని వాళ్ళు కూడా రామాయణ విశ్వక్షం చదువుకున్న వాళ్ళే కదా. మరి వాళ్ళందరూ రామాయణాన్ని గురించి నమ్మటం మానేయద్దు. నమ్మటం ఎవడు మానేయడు. వాడు ఎవడు నమ్మకం వాడిదే గమ్మత్తుకు చదివి అవతల పారేస్తారు ఓ మాట. ఎందుకంటే వెత పుస్తకాలు చదవడం అనే అసోసియేషన్ కొన్నాళ్ళు ఉంటుంది కనుక అది వదిలిపోయిన తర్వాత చదవడు. అలాంటి పుస్తకాలు టైం వేస్ట్. ఏదన్నా వాడు శుభ్రంగా ఏదో ఎన్సైక్లోపీడియా కానీ ఇట్లాంటివి చదువుకుంటాడు. భారతం కానీ, భాగవతం కానీ, లేకపోతే మెడికల్ డిక్షనరీ కానీ అది చదువుకుంటున్నాయి కానీ వీటి వల్ల ఏం లాభం తెలుస్తుంది.
అంటే ఎకానమీ ఆఫ్ టైం తెలిసినవాడు మళ్ళీ వాడు జోలికి పోడు ఒక మాట చూశాక. అది ఇక్కడ చెప్పింది. నెక్స్ట్ ఇంకా 12వ సూత్రం. కనుక ప్రతిప్రసవ హేయము అని ఇంతకుముందు చెప్పినటువంటి ధ్యాన హేయము అంటే ఏమిటో అది గుర్తుంచుకోండి. 2 తర్వాత సూత్రంలోకి పెడుతున్నాం.